నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, ఎంతో లోతైన ప్రాచీన కథలోకి వెళ్లబోతున్నాం. అదేంటంటే పరీక్షిత్ మహారాజు కథ. జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి, ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక విముక్తి మార్గం ఎలా దొరుకుతుందనేది ఈ కథలో మనం చూడబోతున్నాం. సో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలు పెడతాం. సరే, ఇప్పుడు దీని గురించి కొంచెం డీప్గా చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, అసలే తిరుగులేని అధికారమున్న ఒక గొప్ప మహారాజు సడన్గా తన జీవితం కేవలం 7 రోజుల్లో ముగిసిపోతుందని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు? ఖచ్చితంగా మరణం ఎదురుగా ఉన్నప్పుడు ఎవరైనా సరే ఆ అంతిమ విముక్తిని ఎలా పొందగలరు? అసలు ఈ పరిస్థితి ఆయనకు ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నల చుట్టూ మన కథ మొత్తం ఉత్కంఠభరితంగా తిరుగుతుంది. అసలు ఆ మహారాజుకి ఆ సిచ్యువేషన్ ఎందుకొచ్చిందంటే, ఒకసారి పరీక్షిత్తు మహారాజు, ఆయనెవరో కాదు, స్వయంగా మహావీరుడైన అర్జునుడి మనవడు కదా, అలా అడవికి వేటకు వెళ్ళి బాగా అలసిపోయి విపరీతమైన దాహంతో ఒక ఋషి ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ ఆ ఋషి మౌనంగా చాలా గాఢమైన ధ్యానంలో ఉంటాడు. తనను ఎవరూ పట్టించుకోలేదన్న ఒక చిన్న కోపంతో మహారాజు ఏం చేస్తాడంటే, ఒక చచ్చిన పామును తీసి ఆ ఋషి మెడలో వేస్తాడు. చూడండి, ఆ ఒక్క క్షణం వచ్చిన అహంకారం ఎంతటి వినాశనానికి దారితీసిందంటే, ఆ ఋషి కుమారుడు కోపంతో సరిగ్గా 7 రోజుల్లో తక్షక సర్పం కాటుతో రాజు మరణిస్తాడు అని ఒక భయంకరమైన శాపమిస్తాడు. ఇక్కడ మనం ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే మన జీవితాల్లో కూడా కోపంలో చేసే అతి చిన్న తప్పు ఎంతటి విపత్కర పరిస్థితులకు దారి తీస్తుందో ఈ ఇన్సిడెంట్ మనకు పర్ఫెక్ట్గా గుర్తుచేస్తుంది. మనం ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా సరే, ఎంత పవర్ ఉన్నా సరే, వినయం అనేది మస్ట్ అండ్ షుడ్. అహంకారంతో కూడిన కోపం అక్షరాల నాశనానికి దారితీస్తుందని ఇది చాలా స్పష్టంగా చెప్తోంది. ఇప్పుడు ఈ స్లైడ్లో మనం గమనించాల్సిన నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే కర్మఫలితం. ఆ ఋషికుమారుడిచ్చిన శాపం ఈ కర్మ సిద్ధాంతాన్ని ఎంతలా నిరూపిస్తుందో చూడండి. మనం చేసే ప్రతి పనికి దాని రిజల్ట్ తప్పకుండా ఉంటుంది. మనం ఒక తప్పు చేసినప్పుడు దాని ఫలితం వెంటనే రాకపోయినా వెతుక్కుంటూ వచ్చి మరీ ఏదో ఒక రూపంలో మనల్ని చేరుకుంటుంది. ఇదే అస్సలు తప్పించుకోలేని కర్మ నియమం. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, శాపం గురించి తెలిసిన వెంటనే రాజు ఎదురు తిరగలేదు, ఆర్గ్యూ చేయలేదు. ఆయనకు చాలా తీవ్రమైన పశ్చాత్తాపం కలిగింది. నేను చాలా పెద్ద తప్పు చేశాను అని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశాడు. నిజమే కదా, మనుషులుగా తప్పులు చేయడం చాలా కామన్. కాని ఆ తప్పును అంగీకరించడం మాత్రం చాలా గొప్ప లక్షణం. నిజమైన ఆధ్యాత్మిక పరివర్తన లేదా మనలో ఆ ఇన్నర్ చేంజ్ అనేది మనం తప్పును ఒప్పుకున్న ఆ సెకండ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ పశ్చాత్తాపంతో మహారాజు ఒక కఠినమైన డెసిషన్ తీసుకున్నాడు. తనకున్న ఆ అపారమైన సామ్రాజ్యం, డబ్బు, రాజభోగాలు, పవర్ ఇవన్నీ జస్ట్ టెంపరరీ అనే ఆయనకర్థమైపోయింది. వాటిని క్షణాల్లో వదిలేశాడు. దానికి బదులుగా శాశ్వతమైన అంతర్గత శాంతి, ధర్మం, ఆత్మజ్ఞానం కోసం గంగానది తీరానికి వెళ్ళిపోయాడు. భౌతికమైన విషయాల నుంచి ఆధ్యాత్మికమైన జీవితం వైపు ఆయన వేసిన ఈ అడుగు అక్షరాల ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏదో అన్నీ వదిలేసి అడవుల పాలవ్వడం కాదు. ప్రాపంచిక విషయాలపై ఆసక్తిని వదిలిపెట్టి ఏదీ పర్మనెంట్ కాదనే నిజమైన సత్యాన్ని రియలైజ్ అవ్వడం. మనకు నిజమైన, ఎప్పటికీ నిలిచిపోయే శాంతి అనేది మన లోపల నుంచే వస్తుంది కాని ఎప్పుడో ఒకప్పుడు చేజారిపోయే డబ్బు, పవర్ వల్ల అస్సలు రాదు అని ఇది మనకు చాలా క్లియర్గా వివరిస్తోంది. ఇక తన చివరి ఆ 7 రోజుల్లో మహారాజు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయలేదు. ఎంతోమంది గొప్ప గొప్ప ఋషుల దగ్గర కూర్చొని వాళ్లనుంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినడం స్టార్ట్ చేశాడు. అసలు ఈ జీవితం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఇలాంటి ఎన్నో లోతైన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఆ జ్ఞానాన్ని పూర్తిగా గ్రహించడానికి తనకున్న ఆ కొద్దిపాటి సమయాన్ని మొత్తం కేటాయించాడు. అయితే ఈ కథ మనకు చెప్తున్న మరో మైండ్ బ్లోయింగ్ పాఠం ఒకటుంది. అదేంటంటే, జ్ఞానమనేది మనం జీవితాంతం నేర్చుకుంటూ ఉండాల్సిన ఒక కంటిన్యూయస్ ప్రాసెస్. ఎప్పుడో మరణం దగ్గర పడినప్పుడు మాత్రమే, ఆఖరి క్షణాల్లో మాత్రమే సత్యాన్ని వెతకడం కాదు. మనం ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే సరైన జ్ఞానం మన థాట్ ప్రాసెస్ని, మన జీవిత విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది కదా. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఈ కథ ఇంకా ఎలా ఉత్కంఠభరితంగా మారుతోంది ఇక్కడ చూడండి. గంగానదీ తీరంలో ఋషుల బోధనలు వింటున్న ఆ సమయంలో దైవానుగ్రహంతో మహారాజుకు ఒక దివ్యమైన దృష్టి లభించింది.
ఆ స్పెషల్ విజన్తో అప్పటికే చనిపోయిన వాళ్ళని, తమ శరీరాలను వదిలిపెట్టిన వారిని కూడా ఆయన డైరెక్ట్గా చూడగలిగాడు. అసలిది మామూలు విషయం కాదు కదా. అయితే ఇన్సిడెంట్ వెనుకున్న మెయిన్ పర్పస్ కేవలం ఒక అద్భుతాన్ని చూపించడం కాదు, ఒక చాలా లోతైన సత్యాన్ని బోధించడం. అదేంటంటే ఫిజికల్ లైఫ్ అనేది టెంపరరీ, అది ఎప్పటికైనా ముగిసిపోతుంది. కానీ ఆత్మనేది పర్మనెంట్, నాశనం లేనిది. మనం కోల్పోయిన వాళ్లు పూర్తిగా కనుమరుగైపోరు, ఆత్మస్థాయిలో వాళ్లు అలానే ఉంటారు. ఈ ఒక్క సత్యాన్ని అర్థం చేసుకుంటే చాలు, మరణం పట్ల మనకుండే ఆ భయం, ఆ ఎమోషనల్ పెయిన్ చాలా వరకు తగ్గిపోతుంది. ఇలాంటి యాబ్సల్యూట్ జ్ఞానం పొందిన తర్వాత ఆ 7వ రోజు రానే వచ్చింది. తక్షక సర్పం రాజును కాటువేయడానికి వచ్చినప్పుడు ఆయనలో ఏమాత్రం భయం లేదు, 0% ఆందోళన. తన మరణాన్ని 100% పీస్ఫుల్గా యాక్సెప్ట్ చేశాడు. ధర్మం, జ్ఞానమనే పునాదుల మీద నిలబడి తన జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా ముగించాడు. మరియు ఇది అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే, మరణమనేది భయపడాల్సిన విషయమే కాదు, అది ఒక న్యాచురల్ ప్రాసెస్ మాత్రమే. దాన్ని మనం జ్ఞానంతో చూడాలి. మన జీవితాన్ని ధర్మబద్ధంగా, వినయంతో గడిపితే అంతిమ ఘడియలు కూడా అంతే పీస్ఫుల్గా ఉంటాయి. మరణాన్ని ఒక భయంకరమైన రాక్షసుడిగా కాకుండా ఒక ప్రశాంతమైన ట్రాన్సిషన్గా ఎలా మార్చుకోవచ్చో ఈ కథ పర్ఫెక్ట్గా నేర్పుతుంది. ఇప్పటివరకు మనం చూసిన ఈ కథలోని 5 ముఖ్యమైన పాయింట్స్ని ఒక్కసారి నెమ్మదిగా, లోతుగా గమనిద్దాం. ఫస్ట్ పాయింట్, కోపం. ఇది అక్షరాలా వినాశనానికే దారితీస్తుంది. సెకండ్ పాయింట్, కర్మ సిద్ధాంతం. మనం చేసే ఏ పనికైనా రిజల్ట్ తప్పించుకోలేనిది. థర్డ్ పాయింట్, వైరాగ్యం. ఏది మనతో రాదు. ఫోర్త్, జ్ఞానమే విముక్తికి మార్గం. సత్యాన్ని తెలుసుకున్నప్పుడే భయం పోతుంది. అండ్ ఫైనలీ ఫిఫ్త్ పాయింట్, మరణమనేది ముగింపు కాదు, జస్ట్ ఒక మార్పు మాత్రమే. దానికి భయపడాల్సిన పనేలేదు. ఈ మొత్తం విశ్లేషణకి ఒక పర్ఫెక్ట్ ముగింపుగా చెప్పాలంటే, జీవితం టెంపరరీ కానీ ధర్మం పర్మనెంట్. కోపం మనల్ని నాశనం చేస్తుంది కానీ జ్ఞానం మనల్ని ఎప్పుడూ రక్షిస్తుంది. ఈ సృష్టిలో మనం సంపాదించేది, అనుభవించేది ఫైనల్లీ అన్నీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్లాల్సిందే. అందుకే మనం ఉన్నంతకాలం సత్యంగా, ధర్మబద్ధంగా బ్రతకాలి. చివరగా మనందరం ఒకసారి డీప్గా ఆలోచించాల్సిన ఒక ప్రశ్నతో ఈనాటి మన ప్రయాణాన్ని ముగిద్దాం. మన ఈ జీవితం నిజంగానే తాత్కాలికమైతే, మనం సంపాదించిందంతా ఇక్కడే వదిలేయాల్సొస్తే అసలు మనం ఈ భూమిపై ఎలా జీవించాలి? ఈ ప్రాచీనమైన, అద్భుతమైన పాఠాలను మన ఈ మోడ్రన్ లైఫ్లోకి ఎలా అప్లై చేసుకోవాలి? ఇది మనమందరం ఖచ్చితంగా కూర్చుని మదనం చేయాల్సిన విషయం. ఆలోచించండి.